ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించిన ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చిన వాగ్దానము జకరియా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున మనకిస్తున్న వాగ్దానము, మనం ఏదైతే మొరపెడుతున్నామో దానికి ఆయన ఆలకించి ప్రతిఫలాన్ని దయచేస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. అయితే ఈ వాగ్దానాన్ని ఎవరికి ఇచ్చారని మనం ఆలోచిస్తే, ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారని మనం ఆలోచిస్తే, ఆనాడు దేవుడు జకరియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ వాగ్దానాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ వాగ్దానము భవిష్యత్తులో ఇంకా నెరవేర్పు జరగబోయేదిగా తప్పక మనం తెలుసుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఎవరైతే ఆయన నామంలో మొరపెడతారో, ప్రార్థిస్తారో వారి ప్రార్థనలను ఆయన ఆలకించే దేవుడని. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. 65వ కీర్తన 2వ చరణంలో మనం చూస్తున్నప్పుడు, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ అద్దకు వచ్చేదరని భక్తుడు దేవుని గణపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవునికి ఉన్న గొప్ప బిరుదు ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన ఆలకించడమే కాదు, ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలము దయచే దేవుడు, ప్రార్థన ఆలకించి ఆయన కార్యము చేయ దేవుడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థనలు ఆలకించే గొప్ప దేవుడని గ్రహించి విశ్వాసంతో ఆయన నామమును మనం ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూస్తాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన కార్యాలు అంటే ప్రార్థన ద్వారా ఆయన చేసే కార్యాల గురించి, మన ప్రార్థనలు ఆయన ఆలకించే దేవుడని కొన్ని వచ్చిన భాగాలను నేను మీకు తెలియపరుద్దామని ఆశపడుచు ఉన్నాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనంలో, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును అని మనం చూస్తూ ఉంటాం. అంటే ఎవరైతే ఆయన బిడ్డలైన వారు ఆయన నామంలో విశ్వాసంతో మొరపెడతారో ఆ వారి మాటలు ఆయన వింటూ ఉత్తరం ఇచ్చే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ప్రార్థనలకు ప్రతిఫలమును ఆయన దయచేసే దేవుడు. అంతేకాకుండా యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24వ వచనంలో, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. అంటే మనం మనవి చేస్తున్నప్పుడు ఆయన ఆలకించే దేవుడని తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానన్ను అని అక్కడ దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, మన సమస్యల్లో, మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన అనారోగ్యాల్లో, మన బాధలలో మనుషులను మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నీవు మొరపెడుతున్న దేవుడు, నీ విశ్వాసంతో ప్రార్థిస్తున్న దేవుడు, ఆయన ఎప్పుడు నీ బాధ్యతను తీసుకునే దేవుడే. నేనున్నాను నీకు అని అభయాన్ని ఇచ్చే దేవుడే. నేనున్నాను నీకు అని ఒక ధైర్యాన్ని కల్పించే దేవుడు. నేనున్నాను నీకని మన పరిపూర్ణ బాధ్యతను తీసుకొని మన క్షేమాలను ఆయన చూసే దేవుడు. మన బాగోగులను పట్టించుకునే దేవుడు మన దేవుడు. అంటే మన పరిపూర్ణ బాధ్యతను ఆయన తీసుకునే దేవుడు. అందుకే నీవు మొరపెట్టగా నేనున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరు లేరని, ఎవరు నీ బాధలను అర్థం చేసుకోలేదని నీ బాధపడుతున్నట్లయితే, నీవు మొరపెడితే నేనున్నానని నీకు అభయాన్ని ఇచ్చి, ఆయన నీకు ధైర్యాన్ని ఇచ్చి, నీ బాధల్లో నీకు ఆదరణను దయచేసి, ఓదార్పును దయచేసి, నీ హృదయాన్ని తేలికపరిచి, సమస్యలను పరిష్కార మార్గమును దయచేసి, అన్ని సమస్యలపై నీకు గొప్ప విజయాన్ని దయచేసే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, 18వ కీర్తన 6వ చరణంలో భక్తుడు తన ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందని ఆయన తెలియజేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టేదని, నా దేవునికి ప్రార్థన చేసేదని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడు అక్కడ తెలియపరుస్తున్నాడు, శ్రమలో దేవునికి మొరపెట్టాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి ఆయనకి సమాధానాన్ని అనుగ్రహించి సమస్య నుండి విడిపించి మంచి పరిస్థితుల నడుమ సంతోషంతో, హృదయంలో సంతోషంతో మళ్ళా తన జీవితంలో ముందుకు వెళ్ళడానికి దేవుడు కృపను చూపి ఉన్నాడని, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడని
భక్తుడు దేవుని గణపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో దేని కొరకు నీ మొరపెడుతున్నావో ఆయన ప్రార్థన ఆలకించే దేవుడని విశ్వాసంతో నీ మొరపెట్టిన ఎడల ప్రతి విషయంలో నీవు అద్భుతాలు చూస్తావు. ఒక అనారోగ్య సమస్యలో నీవు మొరపెడుతున్నావేమో, అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చే దేవుడు మన దేవుడు. నీ మొరను ఆలకించి నీ అనారోగ్య సమస్య నుండి విడిపించి ఆరోగ్యమును దయచేసే దేవుడై ఉన్నాడు. ఉద్యోగం కొరకు మొరపెడుతున్నావేమో, ఉద్యోగ విషయంలో నీకు మేలు చేసే దేవుడై ఉన్నాడు. చదువుల విషయాల్లో జ్ఞానం గురించి, తెలివి గురించి, మంచి విజయాల గురించి మొరపెడుతున్నావేమో, ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ గురించి మొరపెడుతున్నావేమో, వాటన్నిటిలో కూడా నీకు సహాయం చేసే దేవుడు. వాటన్నిటి విషయాల్లో నిన్ను గొప్పగా నిలబెట్టే దేవుడు. నీ చదువుల్లో నీకు గొప్ప ఘనతను దయచేసే దేవుడై ఉన్నాడు. నీవు మొరపెడుతున్న ఆ ప్రతి కార్యం విషయంలో ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఒక వివాహ ప్రయత్నం విషయంలో ముందుకు వెళ్తూ మంచి కుటుంబం దొరకాలని మొరపెడుతున్నావేమో, మంచి కుటుంబాన్ని, మంచి ప్రేమ చూపే కుటుంబాన్ని, క్రీస్తుని కలిగిన క్రైస్తవ కుటుంబాన్ని, మంచి క్రీస్తు ప్రేమను చూపే కుటుంబాన్ని, మంచి సమాధానం పరిస్థితులు కలిగిన కుటుంబాన్ని నీకు దయచేసే దేవుడై ఉన్నాడు. ఆశీర్వాదకరమైన కుటుంబానికి దయచేసే దేవుడై ఉన్నాడు. నువ్వు మొరపెడుతున్న ఆ మొరను ఆలకించే దేవుడై ఉన్నాడు. ఆ వివాహ ప్రయత్నాలన్నింటిలో సహాయం చేసే దేవుడై ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఒక అప్పుల సమస్యల విషయంలో నీ మొరపెడుతున్నావేమో, ఆ మొరను ఆలకించి నీకు విడుదల దయచేసే దేవుడై ఉన్నాడు. చాలామంది యవనస్తులైన వారు ఉన్నత చదువుల ఆ దిశగా అనేక ప్రాంతాలకు వెళ్ళాలని వారు ఆశపడుతూ ఉంటారు. అనేక దేశాల్లో వారు చదవాలని ఆశపడుతూ ఉంటారు. ఒకవేళ ఆ విషయం కూడా నీవు మొరపెడుతున్నట్లయితే విశ్వాసంతో నీ మొరపెట్టిన ఎడల ఆ విషయాల్లో కూడా, ఆ ప్రాసెస్ అంతట్లో కూడా దేవునికి సహాయం చేసి నువ్వు ఊహించని రీతిగా అన్ని విషయాల్లో నీకు మేలు చేసే దేవుడే ఉన్నాడు. దేవుడు కార్యాలు అంత గొప్పగా ఉంటూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మొరపెడుతున్న దేవుడు అన్ని విషయాల్లో నీకు మేలు చేసే దేవుడు అనే విషయాన్ని గ్రహించి విశ్వాసంతో నీ మొరపెట్టు. విశ్వాసంతో నీ మొరపెడితే వారు నా నామమున మొరపెడితే నేను వారి మొరను ఆలకిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానం నీ పట్ల నెరవేర్చి నీ మొరను ఆలకించి అన్ని విషయాల్లో నీకు మేలు చేసే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితి వచ్చినా సమస్తము మన దేవుడు ఎరిగి ఉన్న దేవుడు, తగిన కాల సమయం ముందు మనల్ని హెచ్చించే గొప్ప దేవుడు. గనుక మనం మొరపెడదాం, ఆయన పాదాల దగ్గరే మన బాధను చెప్పుకుందాం. ఎందుకంటే మనుషుల దగ్గర చెప్పుట ద్వారా ఎటువంటి పరిష్కారం ఉండదు, ఎటువంటి విడుదల ఉండదు, ఎటువంటి జయం ఉండదు. కానీ దేవుని దగ్గర నీవు మొరపెడితే, దేవుని దగ్గర కన్నీరు కారిస్తే, దేవుని నామంలో, ఆయన నామంలో నువ్వు ప్రార్థిస్తే నువ్వు సమాధానాన్ని పొందుకుంటావు. హృదయం తేలికపరచబడుతుంది, సమస్య నుండి విడిపించబడతావు. గొప్ప విజయాలు నీ జీవితాన్ని నువ్వు చూస్తావు, గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితాన్ని నువ్వు చూస్తావు. అనేక మంది దైవ భక్తులైన వారు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు వారి సమస్యల్లో దేవునికి ప్రార్థించి గొప్ప విజయాలు వారు చూశారు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వారు నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకించునని. ఈ ప్రార్థనలు ఆలకించే గొప్ప దేవుని నీవు కలిగి ఉన్నావు. విశ్వాసంతో మొరపెట్టి ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ వాగ్దానాన్ని ప్రభు మన వెనుకలో దీవించునుగాక, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అని మా ప్రభువా, జీవాధిపతి అని యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మేము మొరపెడుతున్న ప్రతి మొరను ఆలకిస్తున్న దేవుడు అని, వింటున్న దేవుడు అని, ఉత్తరం ఇచ్చే దేవుడు అని, కార్యము చేసే దేవుడు అని, ఆశీర్వదించే దేవుడు అని, మా ప్రతి మొరను మీరు ఆలకిస్తున్నారని మాకెంతో ధైర్యాన్ని ఇచ్చినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి నీకు మొరపెడుతున్నారో దేవ, వారి ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడు అన్ని విషయాల్లో వారికి మీరు మేలు చేయండి, అన్ని విషయాలని వారిని విడిపించండి, అన్ని విషయాల్లో గొప్ప విజయాలను దయచేయండి, అన్ని విషయాల్లో మీరు తోడేను నడిపించండి తండ్రి. మొరపెడుతున్న ప్రతి మొరను మీరు ఆలకించి నీ కార్యములను వారి పట్ల మీరు నూతనపరిచి మీరు వారి ద్వారా మహిమ పొందుకోమని నీకే సమస్త ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వ రక్తమే జయం, ప్రభేశ్వ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.